So first one, add 3x square plus 5x minus 4 and 6 plus 6x square in row method. So row method అన్నారు కాబట్టి వరుసగా రాసుకుంటాం. 3x square plus 5x minus 4 plus 6x square plus 6. ఇప్పుడు లైక్ టర్మ్స్ ని ఒక దగ్గర రాసుకున్నాం. ఫస్ట్ చూడండి, x స్క్వేర్ టర్మ్స్ ని ఒక దగ్గర రాస్తున్నాం. 3x square plus 6x square. నెక్స్ట్ x టర్మ్స్ ఏమున్నాయి, ఒకటే ఉంది, సో ప్లస్ 5x. నెక్స్ట్ కాన్స్టెంట్స్ ఏమున్నాయి, -4 ప్లస్ 6. 3 ప్లస్ 6 అంటే 9, సో 9x స్క్వేర్ ప్లస్ 5x minus 4 plus 6 అంటే 2. So 9x square plus 5x plus 2. Next problem, add 5x square plus 9x plus 6 and 4x plus 3x square minus 8 and 5 minus 6x in column method. So column method అన్నారు కాబట్టి vertical గా రాస్తాం. ఎలా రాస్తాం అది కూడా similar terms కింద similar terms రాస్తాం. For example, 5x square plus 9x plus 6. ఏదైతే x స్క్వేర్ టర్మ్ ఉందో దాని కిందనే x స్క్వేర్ టర్మ్స్ రాస్తాం. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ చూడండి, 4x ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 8. సో 3x స్క్వేర్ అనేది 5x స్క్వేర్ కింద రాస్తాం. అలా రాసుకుంటూ వెళ్తే ఏమవుతుంది, 3x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 8. అలానే నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ లో 6x అనేది x టర్మ్స్ కింద రాస్తాం, 5 అనేది కాన్స్టెంట్స్ కింద రాస్తాం, లైక్ దిస్. ఇప్పుడు వీటిని యాడ్ చేయాలి. సో 6 ప్లస్ మైనస్ 8 ప్లస్ 5 అంటే 3 వస్తుంది. నెక్స్ట్ 9 ప్లస్ 4 minus 6 అప్పుడు ఏమొస్తుంది, 7 వస్తుంది. సో 7x, 5x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ అంటే 8x స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, 8x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 3. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ 4 ప్లస్ 3m స్క్వేర్ ఫ్రమ్ 4m స్క్వేర్ ప్లస్ 7m మైనస్ 3 ఇన్ కాలమ్ మెథడ్. సో కాలమ్ మెథడ్ అన్నారు కాబట్టి వర్టికల్ గా రాస్తాం. ఫ్రమ్ అన్నది ముందు రాస్తాం. సో 4m స్క్వేర్ ప్లస్ 7m మైనస్ 3. దీని కింద ఈ ఎక్స్ప్రెషన్ లో సిమిలర్ టర్మ్స్ రాస్తాం. సో 4m స్క్వేర్ కింద 3m స్క్వేర్. ఇక్కడ m టర్మ్ ఏది లేదు, సో స్పేస్ విడిచిపెట్టేస్తాం. నెక్స్ట్ కాన్స్టెంట్ కింద కాన్స్టెంట్. ఇప్పుడు చూడండి, 4m స్క్వేర్ మైనస్ 3m స్క్వేర్ ప్లస్ 7m ప్లస్ మైనస్ 3 మైనస్ 4. ఎందుకు సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి. అప్పుడు ఏమవుతుంది, 4m స్క్వేర్ మైనస్ 3m స్క్వేర్ అంటే m స్క్వేర్ ప్లస్ 7m మైనస్ 3 స్క్వేర్ అంటే 7. నెక్స్ట్ వన్, subtract 3c plus 6a minus 2b from 3a plus 4b minus 2c in row method. సో రో మెథడ్ లో చేయమని చెప్పారు. రో మెథడ్ లో ఏం చేస్తాం, 3a plus 4b minus 2c minus 3c plus 6a minus 2b. అప్పుడు ఏమవుతుంది, 3a plus 4b minus 2c minus 3c minus 6a minus into minus plus కాబట్టి plus 2b అవుతుంది. అప్పుడు సిమిలర్ టర్మ్స్ అన్న ఒక దగ్గర రాస్తే ఏమవుతుంది, 3a మైనస్ 6a ప్లస్ 4b ప్లస్ 2b ప్లస్ మైనస్ 2c మైనస్ 3c. అప్పుడు ఏమవుతుంది, మైనస్ 3a ప్లస్ 6b మైనస్ 5c. నెక్స్ట్ వన్, యాడ్ x స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ 3y స్క్వేర్ అండ్ 5y స్క్వేర్ ప్లస్ 3xy మైనస్ x స్క్వేర్ ఇన్ రో మెథడ్. సో రో మెథడ్ అన్నారు కాబట్టి సిమిలర్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర రాస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, x స్క్వేర్ మైనస్ 6x స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ 3xy ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్. సో x స్క్వేర్ మైనస్ 6x స్క్వేర్ మైనస్ 5x స్క్వేర్ అవుతుంది ప్లస్ మైనస్ 2xy ప్లస్ 3xy, సో ప్లస్ xy అవుతుంది ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ అంటే ప్లస్ 8y స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మైనస్ 5x స్క్వేర్ ప్లస్ xy ప్లస్ 8y స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, యాడ్ 5k స్క్వేర్ ప్లస్ 6k స్క్వేర్ minus 4k cube plus 9k plus 5 and 3k power 4 minus 8k cube plus 2k square minus 12 in column method. సో కాలమ్ మెథడ్ అన్నారు కాబట్టి ఒకదాని కింద ఒకటి రాస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ లో చూడండి, 5k స్క్వేర్ 6k స్క్వేర్ అప్పుడు అదేమవుతుంది, 11k స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు కాలమ్ మెథడ్ లో రాస్తే ఎలా వస్తుంది, మైనస్ 4k క్యూబ్ ప్లస్ 11k స్క్వేర్ ప్లస్ 9k ప్లస్ 5. ఇప్పుడు దాని కింద సెకండ్ ఈక్వేషన్ రాస్తున్నాం, 3k పవర్ 4 మైనస్ 4k క్యూబ్ కింద 8k క్యూబ్ రాయాలి. అలానే 11k స్క్వేర్ కింద 2k స్క్వేర్ రాయాలి. k టర్మ్ లేదు, అలానే కాన్స్టెంట్ కింద మైనస్ 12 రాస్తాం. ఇప్పుడు చూడండి, లైక్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర పెడితే 3k పవర్ 4 ప్లస్ minus 4k cube minus 8k cube. So minus 12k cube plus
11k square plus 2k square plus 13k square 9k వస్తుంది plus 5 minus 12 minus 7 వస్తుంది. సో 3k power 4 minus 12k cube plus 13k square plus 9k minus 7. Next one, subtract 3m square plus 4 from 3m cube plus 4m square plus 7m in column method. సో కాలమ్ మెథడ్ లో సబ్ట్రాక్ట్ చేయమని చెప్తున్నాను. ఏదైతే ఫ్రమ్ చెప్పారో దాని నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 6m క్యూబ్ ప్లస్ 4m స్క్వేర్ ప్లస్ 7m. ఇప్పుడు దాన్ని ఎలా రాస్తాం? 4m స్క్వేర్ కింద 3m స్క్వేర్ రాస్తాం, లాస్ట్ లో 4 రాస్తాం. సో ఇప్పుడు చూడండి, లైక్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర రాస్తే ఏమొస్తుంది? 6m క్యూబ్ 4m స్క్వేర్ మైనస్ 3m స్క్వేర్ అంటే m స్క్వేర్, 7m వచ్చేస్తుంది, 0 మైనస్ 4, సో మైనస్ 4 అవుతుంది. సో 6m క్యూబ్ ప్లస్ m స్క్వేర్ ప్లస్ 7m మైనస్ 4. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సబ్ట్రాక్ట్ 25x మైనస్ 5x స్క్వేర్ ఫ్రమ్ 15x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 56 ఇన్ రో మెథడ్. రో మెథడ్ అన్నారు కాబట్టి వరుసగా రాస్తాం హారిజాంటల్ గా. సో 15x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 56 మైనస్ ఆఫ్ మైనస్ 5x స్క్వేర్ ప్లస్ 25x. అప్పుడు ఏమవుతుంది? 15x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 56 ప్లస్ 5x స్క్వేర్ మైనస్ 25x. ఇప్పుడు 15x స్క్వేర్ నుంచి 5x స్క్వేర్ తీస్తే 10x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 25x, సో మైనస్ 30x అవుతుంది ప్లస్ 56. సో 10x స్క్వేర్ మైనస్ 30x ప్లస్ 56.